ఈ పూట ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఇక్కడికి వచ్చేందుకు చాలా ఆటంకాలు జరిగాయి. కానీ అంతిమ విజయం ప్రభు అయిన యేసు క్రీస్తుకి అనే సంగతి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 17, 18, 19 వాక్యాలలో ఉన్నటువంటి కొన్ని మాటలు నాకు గుర్తొచ్చాయి. మరి ఎందుకు గుర్తొచ్చాయో నాకైతే తెలవదు. ఒకవేళ మీకు తెలిసేమో. నేను ఆ వాక్యాలు చదువుతాను. మైక్ సరిగా పనిచేయట్లేదు ఏంటి బాబు? నేను ఆ వాక్యాలు చదువుతాను, గమనించండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతసేమను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగ తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ సారాంశం ఏమిటంటే, ఈ పత్రిక ఎవరికి రాశారంటే ఎఫెసీలో ఉన్నటువంటి ఎఫెసీలో ఉన్న సంఘానికి రాశారు. ఎవరు రాశారు? దైవజనుడైన పౌలు రాశారు. ఎక్కడి నుంచి రాశారంటే రోమా పట్టణంలో చెరసాలలో ఉండి రాశారు ఈ పత్రిక. సంఘాన్ని గురించి కొంతమంది చెప్తే ఆ చెప్పిన మాటల్ని విని ఆ పత్రికని వాళ్ళకి రాస్తున్నాడు ఎఫెసీ పట్టణానికి. అది ఏషియా మైనర్లో చాలా బిజినెస్ సెంటర్, చాలా పెద్ద వ్యాపార కూడలి. ఈ సంఘానికి ఆయన రాసేటప్పుడు, సంఘం అంటే మామూలుగా మనం మారు మనసు పొంది బాప్తిసాలు పొంది అప్పుడప్పుడు ఆత్మ వచ్చి ఎగిరి మరి చిల్లర మార్చి సందాలు వేసి మామూలుగా క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి వెళుతూ పెత్తనాలు చేస్తుంటారు చూడండి. పెత్తనాలు ఎక్కువగా ఉంటాయి కదండి. ఇట్లాంటి వాళ్ళని వీళ్ళంతా మా సంగతులు, వీళ్ళంతా సంగతులు అనుకుంటాం. అంటే కూడికలు, ఇట్లాంటి కూడికలు అప్పుడు అందరూ వస్తుంటారు వెళ్తుంటారు అనుకోండి. సంఘస్థులు అనే దానికి వీలు కాదు. చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు. మరి ఈయన ప్రత్యేకించి క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘస్థులకి వ్రాసినటువంటి పత్రిక, వాళ్ళని బలపరిచేందుకు రాసిన పత్రిక.
విశ్వాసులకు రాసిన పత్రిక, పరిశుద్ధులకు రాసిన పత్రిక. మరి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలని ఈ ప్రార్థన చేస్తున్నానని ఆ వాక్యంలో రాసింది. ఎందుకు వెలిగించబడాలి అంటే క్రీస్తునందున్నటువంటి మహిమ ఐశ్వర్యం ఎటిదో విశ్వాసులకు తెలియాలి. క్రీస్తులో మహిమ ఐశ్వర్యం ఉందట, అదేమిటో విశ్వాసులకు తెలియాలి. పరిశుద్ధత యొక్క లోతు, వెడల్పు, పొడుగు, ఎత్తు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలట. ఇంకా చాలా చాలా పదాలు ఆ 3 వాక్యాలలో దైవజనుడైన పౌలు ఎక్కడ వాడనటువంటి పదాలు ఆ 3 వాక్యాలలో ఆయన వాడి ఉన్నాడు. ఆయన భాషా శైలి ఆ విధంగా ఉంది. వేదాంతులు ఈ పత్రికని చదివి అనేక విషయాల్లో రీసెర్చ్ చేశారు. మనోనేత్రం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనోనేత్రం అంటే ఎలా ఉంటుందని లోకస్తులు అనుకుంటున్నారంటే, అది ఎక్కడ ఉంటుందని అనుకుంటున్నారంటే అరికాల్లో ఉంటుందని. ఎక్కడ మనోనేత్రం ఎక్కడ ఉంటుందని? అరికాల్లో ఉంటుందని. కొందరేమో మోకాళ్ళల్లో ఉంటుందని. ఇంకా కొంతమంది అబ్బా లైట్ అబ్జీ బాబు, ఇంకా వాళ్ళ మోకాల ముందు వేయద్దు, లైట్ వేయద్దు. వాళ్ళ మోకాల ముందు కూడా లైట్ వేయద్దు, నా మోకం మీద లైట్ వేయద్దు. నువ్వు అటు ఇటు అడ్డాలు తిరుగుతూ ఉండద్దు. వాళ్ళ వాక్యం వినేమండి. కొందరు అనుకునేది ఏంటంటే మోకాళ్ళలో లేదు, అరికాల్లో లేదు, ఈ 2 కళ్ళ మధ్యలో ఇక్కడ ఒక బెజ్జం పెట్టి గోలికాయ పెడితే అక్కడ ఉంటుందని కొంతమంది బొమ్మకి 3వ కన్నని ఇక్కడ పెట్టేస్తారు. అది వచ్చి మనోనేత్రం అని పిచ్చోళ్ళు అనుకుంటారు. మంచోళ్ళు ఎవరు అనుకోరు. అయితే బైబిల్ చెప్తున్నది ఏంటంటే మనోనేత్రానికి చక్కటి వ్యాఖ్యానం బిబ్లికల్గా సత్యం ఏంటంటే, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు 100కి 100 పాళ్ళు సత్యాన్ని గ్రహించటమే అది మనోనేత్రము అంటారు. ఆ మనోనేత్రం కూడా కొందరికి మూతబడి ఉంటుంది, కొందరికి తెరవబడిన అది ప్రకాశించదు. ఆ మనోనేత్రం ప్రకాశించాలని, ఆ మనోనేత్రం మీద తెరవబడాలని ఈయన విశ్వాసుల కొరకై ప్రార్థిస్తున్నాడు. అంటే మనం ఈ బైబిల్ సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో చదివితే నేను ఆ మాటని ఏమని ఉందంటే ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంది. ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్, తండ్రిని గురించినటువంటి ఒక అవగాహన, పూర్తి అవగాహన, మన రక్షకుడైన యేసు క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన. ఇప్పుడు సంఘమును సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక పరిపూర్ణ అవగాహన ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళు ఆ అవగాహనని ఇంకా ప్రకాశింప చేసుకోవాలి. ఆ యొక్క అండర్స్టాండింగ్ వచ్చి ఇంకా ఎన్లైట్ కావాలి, ఉన్నతమైనటువంటి ప్రకాశం, విశాలం కావాలి అనేది ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశం. అలా అయినప్పుడు యేసుక్రీస్తుని యేసుక్రీస్తుగా చూడగలుగుతాం. యేసుక్రీస్తుని చూడవలసిన కోణంలో చూస్తాం. అలా చూసినందువల్ల మనం పొందే అనుభవాలు కోకొల్లలుగా ఉంటాయి. అవి ఒక విచిత్రమైన అవగాహన మనకు కలుగు చేస్తాయి.
మన వ్యక్తిత్వంలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పుని తెస్తాయి. యేసుక్రీస్తుని అలా చూడాలి. గమనించండి, ఒకసారి దేవుని మందిరానికి ఓ పెద్ద ఆయన వచ్చాడు. ఓ పెద్ద ఆయన దేవుని మందిరానికి అలా వచ్చాడండి. వచ్చినప్పుడు ఎవరో నూతన దంపతులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ బార్న్ని మొదటగా పుట్టినటువంటి చిన్న బాబుని, పసివాడిని, చంటి బాబుని తీసుకుని లోపలికి వస్తున్నారు. ఆ సమయంలో 2 గోవ పిల్లలు కానీ పావురు పిల్లలు కానీ దేవునికి కానుకిచ్చుకుందామని ఆ దిక్కుని ఆ పేదవాళ్ళు వస్తున్నారు లోపలికి ఆ చంటి బిళ్ళని తీసుకుని. ఈ పెద్ద అయినా ఉండేవాళ్ళు ఉండకుండా చిన్నగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి ఆ బాబుని అందుకున్నాడు. వాళ్ళు నివ్వెరపోయారు, ఆశ్చర్యపడిపోతున్నారు. ఈయనెవరు, మనమెవరు, ఈ బాబు నేను తీసుకుంటాడు ఏమిటి అని. అప్పుడు ఇలా పట్టుకుని ఏమన్నాడు తెలుసా? నా జీవితం ధన్యమైపోయింది, నేను ఇందుకొరకే ఇంతవరకు బ్రతికున్నాను, నేను ఇప్పుడు నా కన్నులారా రక్షణను చూస్తున్నాను అన్నాడు. దేన్ని చూస్తున్నాడటండి? నా కన్నులారా నేను ఇప్పుడు ఎవరిని చూస్తున్నాను? రక్షణను చూస్తున్నాను అన్నాడు. రక్షణను చూడటం ఏమిటిరా బాబు అని అక్కడే వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చూస్తున్నది ఇన్ఫెంట్ జీసస్, చూస్తున్నది బాలయేసుని. మా స్వాములు మతం వాళ్ళు యేసు ప్రభుని ఇప్పుడు కూడా బాలయేసు అని పిలుస్తారు. కావాలంటే ఊయలలో పెట్టి జోల పాడుతారు, లాలెమ్మ లాలేని జోల పాడుతారు. ఇంకా ఆయన ఎదగవేరు, అక్కడ నుండి బాలయేసుగానే ఉంచేస్తారు అలాగా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నా పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే ఈయన చిన్న పసివాడు కదా, చూడలేడు. పసివాడు కూడా మొహం మీద కొట్టలేడు. పసివాడు కదండి, బాలయేసు అలాగే పెంచేశారు. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బాబు పుట్టినా పాప పుట్టినా వాళ్ళు ఎదుగుతుంటే చూడాలనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం అలాగ అనుకోరు. అలాగే ఉంచేసి లాలిపాట పాడుతూ ఉంటారు. అయితే ఆ పెద్ద ఆయన అంటాడు, నా జన్మ ధన్యమైపోయింది, నేను చూడాల్సింది చూసేసాను, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే ఈ రక్షణను నేను కళ్ళారా చూశాను అన్నాడు. అంటే ఆయన మనోనేత్రం వెలిగించబడినప్పుడు చిన్నవాడిని చిన్నవాడిగా చూడలేదు, పేదవాడిని పేదవాడిగా చూడలేదు. అయితే ఆ చిన్న పసిబిడలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణని కళ్ళారా చూశాను అన్నాడు. కళ్ళారా చూశాడట. ఎలాగండి? కళ్ళారా చూడటం అంటే ఏంటండి? కళ్ళారా చూడటం అంటే ఏంటి అసలు మీకు తెలీదా? ఒక్కొక్కరు రెప్ప కొట్టకుండా చూస్తుంటారు చూడండి. రెప్ప కొట్టట్లాగా చూస్తారు. నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు గ్రామానికి, నన్ను ఒక ఇంట్లో పెట్టారు, భోజనం చేస్తానని వెళ్ళారు. ఇక అంతే, మధ్యాహ్నం 2 గంటలు భోజనం చేస్తామండి మీకు, ఈ గదిలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేలోగా ఇటువైపు కిటికీ ఎవరో తెరిచారు. ఆ కిటికీ మీద నుంచి 4 ఇలా చూస్తున్నారు. నాకు సిగ్గేసింది. ఏమిట్రా మ్యూజియంలో ఉన్నటువంటి ఈ కోతిని చూసినట్టు చూస్తున్నారు, సర్కస్లో సింహాన్ని చూసినట్టు నన్ను చూస్తున్నారు, రెప్ప కొట్టకుండా చూస్తున్నారు ఇట్లాగా. నాకు సిగ్గేసి అడు తిరిగా. ఆ సూపేంటో నాకేం అర్థం కాల. మళ్ళీ ఇటువైపు ఎవరో వచ్చారు, ఇటువైపు ఎవరో కిటికీ తీశారు, వాళ్ళు అలాగే చూస్తున్నారు. అంతలో నాకు భోజనం వచ్చింది అనుకోండి. ఆయన అంటాడు, ఏయ్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, సాయంత్రం చూడండి, ఇప్పుడు చూడండి అంటాడు. కాస్త చూడండిరా బాబు, వాళ్ళని చూస్తే ఏమైంది చూడండిరా అంటాను నేను.
కాదండి రాత్రికి చూడాలి, స్టేజ్ మీద చూడాలి అంటారు. ఏంటి ఇంతమంది వచ్చి ఇట్లా గుంపులు గుంపులుగా చూస్తున్నారు నన్ను, అదేం చూపాయా మీ ఊళ్ళో అటు చూస్తున్నారు ఏంటన్నా? కాదన్నా, మీ సాక్ష్యం చెప్పాము, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా అని కనులారా చూస్తున్నారు. ఆమె మామూలుగా చూడడం చూసే చూపు